వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అధికారంలోకి తాను వచ్చిన నాటి నుంచే ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో కొత్త రూల్ తీసుకొచ్చారు ట్రంప్. డయాబెటిస్, ఒబెసిటీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి వీసాలను తిరస్కరించాలన్న కొత్త నిబంధన రూపొందించారు. ఈ మేరకు అమెరికా ఎంబసీలు, కాన్సులేట్స్ కార్యాలయాలకు అగ్రరాజ్య విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సాధారణంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఆరోగ్య స్థితిని ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు. ఇక టీబీ లాంటి అంటువ్యాధులు ఉన్నాయో లేదో స్క్రీనింగ్ చేస్తారు. ఈ నిబంధనలను తాజాగా సవరించారు. మరిన్ని వ్యాధులను ఈ జాబితాలో చేరుస్తూ మార్గదర్శకాలు రూపొందించారు. అంటే ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వలసదారుల మెడికల్ హిస్టరీపై అధికారులు మరింత దృష్టి సారించబోతున్నారు. వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా, వారిని అమెరికాలోకి అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుందా అనే అంశాలను పరిగణలోకి తీసుకుని వీసా జారీపై నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకుండా వీసాను తిరస్కరించేలా నిబంధనలను కఠినతరం చేసినట్టుగా సమాచారం. దరఖాస్తుదారులు ఆరోగ్యాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక హృద్రోగ సమస్యలు, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, జీవక్రియ, నాడీ సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారిని సంరక్షించాలి అంటే లక్షల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఒబెసిటీ కారణంగా ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరం. ఆర్థిక భారం కూడా ఎక్కువే. అందుకే వలసదారుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి వారు ప్రభుత్వ వనరులపై ఆధారపడతారో లేదో గుర్తించనున్నారు. ఒకవేళ అలాంటి వారైతే అమెరికాలోకి ప్రవేశాన్ని తిరస్కరించాలని ఆ మార్గదర్శకాల్లో వెల్లడించారు. ఒకవేళ వలసదారులు అమెరికా ప్రభుత్వ సాయం లేకుండా వైద్య చికిత్సలను సొంతంగా భరించగలరా లేదా అన్నది కూడా నిర్ధారించుకోవాలని వీసా అధికారులను ఆదేశించారు. ఇక కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేశారు. అయితే ఈ వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించలేదు. దీంతో ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటికే వలసదారులకు సంబంధించి అమెరికా యంత్రాంగం కఠిన విధానాలను అమలు చేస్తుంది. విదేశీ విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్ల డ్యూరేషన్ ఆఫ్ స్టేపై పరిమితి విధించడం, H-1B వీసాలపై వార్షిక రుసుమును $1,00,000 పెంచుతూ తీసుకున్న నిర్ణయాలు వలసదారులను ఆందోళనకు గురిచేశాయి. ఇప్పటికే 80,000 వీసాలను కూడా అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు ఇలాంటి కొత్త రూల్స్ ను తీసుకొచ్చి అమెరికాకు వలసలు తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది.